కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కని 2A బొగ్గుగనిపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం INTUC నాయకులు జనక్ ప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డగా మారుస్తుందని రాజ్ ఠాకూర్ ఆరోపించారు. ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ముందుకు వచ్చి ఇవాళ గడిల పాలన నడిపిస్తున్న దొరల పాలనలో వాళ్ళ సామాంతలుగా ఈ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఒక అవకాశం ఇవ్వండి. ఇలా సింగరేణి కార్మికుడికి సైనికుడికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తామని మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు స్వయంగా మాట్లాడి వారి ఒక సందేశం పంపించినాం. ఇలా సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం. ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుడికి కావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తాం. సొంతింటికి కల నిజం చేస్తాం. మారు పేర్ల విషయంలో లేకుండా 50 సంవత్సరాలు కష్టపడ్డ డిపెండెంట్ ఉద్యోగాల్లో నయా పైసా లేకుండా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేస్తాం. చట్టాలను గౌరవిస్తాం. అదే మాదిరిగా కొత్త గనులను తీసుకొస్తాం. అండర్ గ్రౌండ్ గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఇవి చేసి తీరుతాం అనే ఒక మాటను వారికి ప్రామిస్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉంటే ఇన్ని రోజులు నష్టపోయి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై సింగరేణిని అమ్మకానికి వేలానికి పెట్టినటువంటి ప్రయత్నాల్లో భాగంగా మెల్లమెల్లగా పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా అనేక ఇబ్బందులు పెడుతూ ఇవాళ కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ కనుక మళ్ళీ అధికారంలో ఉంటే మన కళ్ళ ముందు ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటామన్న కేసీఆర్, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెప్పిన కేసీఆర్ ప్రైవేటీకరణ మొదలుపెట్టి ఓపెన్ కాస్ట్లో ఇటు పక్క ప్రాంతాల్లో ఉన్నవాడు ఇప్పటికే ప్రైవేటీకరణ చేస్తూ ఆయన మన కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. సింగరేణి వ్యవస్థ పెద్దలు చెప్పినట్టుగా వేలాది కోట్ల రూపాయలు వాడుకొని ఇలా సింగరేణికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి విఘ్నులైన కార్మిక బంధువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇలా మంచి జరిగినా సింగరేణి కాపాడినా కార్మికులు గౌరవించినా అది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మన అందరి పోరాటాన్ని గౌరవిస్తూ తెలంగాణ ఇచ్చిన